మీరేమంటారంటే బటన్ బటన్ అంటే డీబీటీ డైరెక్ట్ గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషరీకి పోయింది. అది మీరు ఏలన్న చేస్తారు. ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా, మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేర్ అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళను కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు? వీళ్ళేదో పరిపాలనలో మొత్తము కంప్లీట్ గా ఆ డబ్బులంతా కూడా పేదవాళ్ళకి పనిచేస్తున్నారు, ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, ఇంకోటి లేదు అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు. మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత మూడంతలు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా, యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడతాదా వీలు పడదా, వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడంది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 200 చెప్పేదానికి ఏం పెద్ద. నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి పాపం నేను ఇంతకుముందు చెప్తూ కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట. ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు 15 నీకు 15 అని చెప్పి ఆ 15 కారణం యాక్చువల్గా నిజం చెప్పాలంటే. సరే ఏదేమైనా జరిగిపోయిన తర్వాత ఈ రోజు మనం గమనించినట్లయితే సంవత్సరం రోజులు అవుతుంటే పేదవాళ్ళు ఎట్లుంటారు ఒక్కసారి మీరు చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు ఏదో కేసులు పెట్టి అవి పెట్టి గ్రామాల్లో వార్డులలో జరుగుతుండే అదే కాదు, అది కాకుండా పెట్టి క్రైమ్ ఎంత పెరిగిందో ఒకసారి గమనియండి, పెట్టి కేసులు ఎంత పెరిగినాయి గమనియండి, ఒకసారి పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎంత క్యూ ఉందో గమనియండి. ఏ పోలీస్ స్టేషన్ చేసినా బయట 100 మంది నిలబడుకొని ఉంటారు కంటిన్యూస్ గా. ఎందుకంటే అన్రెస్ట్, ఒక రకమైన పబ్లిక్ లో అన్రెస్ట్. ఎందుకు వచ్చింది అన్రెస్ట్? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక నమ్మకంతో పేదవాడు ఈవెన్ కోవిడ్ అన్నప్పుడు బయటికి పోలేని పరిస్థితి కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మనం ఆదుకుంటుంది, ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇది వస్తుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నారనమాట. ఎట్లయితే ఒక మధ్యతరగతి వాళ్ళు నా జీతం ఇంత వస్తుంది, నాకు పిల్లల చదువుకి ఇంత, హౌస్ రెంట్కి ఇంత అని చూసుకున్నారు. బీదోళ్ళు కూడా పాపం బడ్జెట్ చేసుకున్నారు. ఈరోజు మనం గ్రామాలలో గమనిస్తే ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే దాదాపు 50, నేను కూడా ఆశ్చర్యపోయినాను, 50% పైన అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లలో అప్పులు తీసుకున్నారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో వీళ్ళేమంటే లెక్కలేసిన, మీరు ఎందుకంటే ఇంటికి పోయి సర్టిఫికెట్లు ఇచ్చినారు కదా, ప్రతి ఒక్కరికి సంతకం పెట్టి మరి సర్టిఫికేట్ నీకింత వస్తుంది ఆ లెక్క చూసుకొని పాపం అందరూ మామూలు కంటే కూడా ఎక్కువ అప్పు చేసినారు, వస్తుంది కదా అని చెప్పి. ఈ రోజు పోయి గమనిస్తే అవి రకరకాల ఫైనాన్స్ కార్పొరేషన్లు, 5 స్టార్ ఫైనాన్స్ అనేది ఒకటి, ఏదో టీటీకే అనేది ఒకటి, రకరకాల రాష్ట్రాల నుంచి ఇరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఫైనాన్స్ కార్పొరేషన్లు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ పెట్టి క్రైము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇన్సెక్యూర్ అయిపోయినాడు ఒక మానవుడు, మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వలన వెల్ఫేర్ వలన చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చివరికి వచ్చేటప్పటికి 3 అంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండారనమాట. అంటే వాళ్ళేమో 3 అంతలు చెప్పిందని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు, నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నేను శాశ్వత అభివృద్ధి ద్వారా, ఈ అదే కొత్త వర్డ్ సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు గెలిచింటే ఎలక్షన్ ఓకే. మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే. మీరు ఫిలాసఫీ అది చెప్తారు, ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిలాసఫీ అమలులోకి రాలేదు. సో దీనివలన ఎంత అన్రెస్ట్ అనేది ఒకసారి చూడండి. మేము చేసిన పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్తో అల్లాడిపోయి చాలా ఇబ్బందులు కలిగి ఆ పరిస్థితుల్లో మేము చేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత మరి ఆ స్పీచ్లో సూపర్ 6 ఎక్కడుంది? సూపర్ 6 అని ఫస్ట్ పోయినసారి బడ్జెట్కు పోదాం, ఎందుకంటే ఈ బడ్జెట్ కంటే ముందర పోయినసారి మొత్తం 63 పేరాలు ఉండగా దాంట్లో ఒక 2 పేరాలు 13 అండ్ 16 మాత్రం ఊరికి 13 ఒక చోట 29 ఒక చోట ఒక్క 1 లైన్ పంపించారు. ఏమని? 13వ పేజీలో సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. పోయిన సంవత్సరం వచ్చిందండి ఎవరికన్నా? ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా? నెక్స్ట్
29వ పేరా 17వ పేజీ. ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఇది రెండు అసలు ఈ రెండే సూపర్ 6 లో రెండే పోయినసారి చెప్పినది బడ్జెట్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు